హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లాస్ట్ క్లాసెస్లో మనము వేద విద్యా కాలంలోని విద్యా విధానాలు, విద్యా ప్రణాళికల గురించి అయితే నేర్చుకున్నాం కదా. సో ఈరోజు క్లాస్లో భాగంగా జైనుల విద్యా విధానం అండ్ ఇక్కడ నుండి క్లాసెస్ అన్నీ కూడా మనకు సిలబస్లో ఏవైతే ఇచ్చారో, సిలబస్ రాలేదు కదా అని మీకు డౌట్ రావచ్చు. సిలబస్ వచ్చినా కూడా సేమ్ యాజ్ యూజువల్గా మనకి ఈ టాపిక్సే ఉంటాయండి. సో మనకు నోటిఫికేషన్ వచ్చినాక చూద్దాంలే, సిలబస్ వచ్చినాక చూద్దాంలే అనుకుంటే కాదు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ చూసారు మీరు, టైం అనేది చాలా తక్కువగా ఉంది డిఎస్సికి. లాంగ్ ప్రిపరేషన్లో ఉండే వాళ్ళేమో జాబ్ కొట్టేసి వెళ్ళిపోయారు. ఇలా ఆలోచిస్తూ ఉండే వాళ్ళైతే ఒక 2-3 మార్క్స్లో వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారండి. సో క్లాసెస్ అన్నీ, టాపిక్స్ అన్నీ కంప్లీట్ చేసుకోండి మ్యాక్సిమం. సో ఈరోజు లేట్ చేయకుండా క్లాస్ అనేది స్టార్ట్ చేద్దాం. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేసి షేర్ చేయండి. జైనుల విద్యా విధానం అండ్ మనకు బుక్ వచ్చేసి ఈ బుక్లో వచ్చే ప్రతి మ్యాటర్ కూడా నేను ఓన్గా ప్రిపేర్ చేసుకున్నానండి. సో అకాడమీ బుక్ అనేది ఉంది, అది ఎవరైనా ఫాలో అవుతుండే మీకు కెన్ ఈజీ ఇట్ అండి. బట్ ఇక్కడ ఏంటంటే మనకు బిట్ అనేది ఏ విధంగా ఫ్రేమ్ చేసి ఇస్తారు, సో దాని అనుగుణంగా నేను ఇక్కడ నోట్స్ అయితే రాసుకున్నాను. సో మీకు యూజ్ అవుతుందని చేయడానికైతే ఒక ఇంటెన్షన్ అండి. సో లేట్ చేయొద్దు ఇంకా క్లాస్ అనేది, ఎందుకంటే ఎవ్రీ మినిట్ కూడా అందరికీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి. జైనుల విద్యా విధానము లెసన్ ఏంటి ఈరోజు మనకు? జైనుల విద్యా విధానము క్రీస్తు పూర్వం 5 and 7 మనకు ఆ మధ్యకాలం శతాబ్దాలు ఉంటాయి కదా, ఆ మధ్యకాలంలో జైన మత కాలం అంటారండి. జైన మత కాలం వచ్చేసి 5 నుంచి 7 శతాబ్దాలు. సో 5 నుంచి 7 శతాబ్దాలు క్రీస్తు పూర్వం. వేద విద్యా కాలంలో జంతు బలులకు వ్యతిరేకంగా వచ్చిన మతమే జైన మతము. సో వేద విద్యా కాలంలో జంతు బలులు ఉంటాయి కదా, సో ఈ జంతు బలులకు అన్నిటికీ కూడా వ్యతిరేకంగా వచ్చిన మతమే జైన మతము. మరి జైన మత స్థాపకుడు ఎవరండి? ఇక్కడ వర్తమాన మహావీరుడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇది. జైన మతం స్థాపకుడు ఎవరండి? ఇక్కడ వర్తమాన మహావీరుడు. తీరానికి చేర్చేవాడు ఎవరిని అంటారంటే తీర్థంకరుడు అంటారు. సో తీరానికి చేర్చేవారిని తీర్థంకరుడు అంటారు. ఇది మనకు మొదటి తీర్థంకరుడు వచ్చేసి వృషభనాథుడు, 23వ తీర్థంకరుడు వచ్చేసి పార్శ్వనాథుడు అండ్ 24వ తీర్థంకరుడు వర్తమాన మహావీరుడు. సో మనకు మొదటిది 23, 24 ఈ 3 గుర్తుంచుకోండి, ఎందుకంటే మనకు బిట్స్ అనేవి వస్తాయి. సో మొదటి తీర్థంకరుడు వృషభనాథుడు అండ్ 23rd వచ్చేసి మనకు పార్శ్వనాథుడు, 24వ తీర్థంకరుడు వర్తమాన మహావీరుడు. సో తీర్థంకరులు అని ఎవరిని అంటారంటే ఎవరికైతే మనకు, సో ఫర్ ఎగ్జాంపుల్ తీరానికి చేర్చేవాడు ఎవరంటే ఇక్కడ తీర్థంకరులు అంటారు. అండ్ 24వ ఆయనే మనకు వర్తమాన మహావీరుడు. క్షత్రియులలో జ్ఞాత్రిక తెగకు చెందినవాడు. సో క్షత్రియులలో జ్ఞాత్రిక తెగకు చెందినవాడు. తొలి మత బోధన ఎక్కడ చేశారంటే రాజగృహలో చేశారండి. సో జైన మతంలో తొలి మత బోధన అనేది ఎక్కడ చేస్తారు? రాజగృహలో చేస్తారు. మహావీరుని తొలి బోధన ఏంటి? దివ్యధ్వని. మహావీరుని తొలి బోధన. సో తొలి బోధన ఏంటంటే ఇక్కడ దివ్య ధ్వని. సో ఇది మనకు జైనుల విద్యా విధానంలోని వర్తమాన మహావీరుడి గురించి కొంచెం ఇన్ఫర్మేషన్. మరి జైన మతంలో పంచవ్రతాలు అనేసి మనకు ఉంటాయండి. సో జైన మతంలో పంచవ్రతాలు అనేసి ఉంటాయి. సో అదేంటంటే మనకు సత్యము, అహింస, బ్రహ్మచర్యము, అస్తేయము, అపరిగ్రహము. సో జైన మతంలోని పంచవ్రతాలు ఏంటండి? 5. అందులో సత్యము, అహింస, బ్రహ్మచర్యము, అస్తేయం, అపరిగ్రహం. అపరిగ్రహం అంటే మనకు ఇక్కడ పరిమితికి మించి ఆస్తి ఉండకూడదు. అస్తేయం అంటే ఇతరుల ఆస్తిని అపహరించకూడదు. అస్తేయం అంటే ఏంటి? ఇక్కడ ఇతరుల ఆస్తిని అపహరించకూడదు. అపరిగ్రహం అంటే పరిమితికి మించి ఆస్తి అనేది ఉండకూడదు. ఇది మనకు జైన మతంలోని పంచవ్రతాల గురించి. మరి విద్యా లక్ష్యాలు ఎలా ఉన్నాయంటే త్రిరత్నాలు అంటారు వీటిని. విద్యా లక్ష్యాలు ఎన్ని ఉన్నాయండి? 3. సో వాటినే మనము త్రిరత్నాలు అంటారు జైన మతంలో. అందులో మొదటిది సరైన ప్రవర్తన, సరైన జ్ఞానము, సరైన విశ్వాసము. విద్యా లక్ష్యాలు. సో విద్యా లక్ష్యాలు ఎన్ని అండి? మనకు 3. దానినే మనము త్రిరత్నాలు అంటారు. సో సరైన ప్రవర్తన, సరైన జ్ఞానము, సరైన విశ్వాసం ఇవన్నీ కూడా జైన మతంలోని విద్యా లక్ష్యాలు. దీన్నే మనము త్రిరత్నాలు అంటారు. ఓకేనా? నెక్స్ట్ కరికులం అండి. విద్యా ప్రణాళిక ఎలా ఉండేది? ఇక్కడ మార్నింగ్ టైంలో కాబట్టి ఇది ఎక్కువ డిస్టర్బ్ చేస్తుంది. సో విద్యా ప్రణాళిక వచ్చేసి జైనుల మత గ్రంథాలనే మనము అంగములు అంటారు. జైనుల మత గ్రంథాలను ఏమంటారండి? అంగములు అంటారు. అంగములు వచ్చేసి వాస్తుశాస్త్రము, కవిత్వము, జైన తీర్థంకరుల బోధనలో పాఠ్యాంశాలండి. అంగములు అంటే వాస్తుశాస్త్రము, కవిత్వము, జైన తీర్థంకరుల బోధనల పాఠ్యాంశాలు. వాస్తుశాస్త్రము, కవిత్వము, జైన తీర్థంకరుల బోధనల పాఠ్యాంశాలు అంగములంటే. అంగములంటే ఏంటి? ఇక్కడ జైనుల మత గ్రంథాలనే అంగములు అంటారు. ఓకేనా?
ఉపాధ్యాయుడనేసి జినుడు అంటారు. సో జైన మతంలోని ఉపాధ్యాయుడిని జినుడు అంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి బోధన భాష ప్రాకృతము. బోధన భాష వచ్చేసి ప్రాకృతంలో ఉంటుంది. సో సంస్కృతంలో కాదండి, ప్రాకృతంలో అయితే ఉంటుంది. వైయక్తిక బోధనకు ప్రాధాన్యము. సో వైయక్తిక బోధనకు ప్రాధాన్యము. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా సేమ్ ఒకేలా కాకుండా వైయక్తిక బోధనకు కూడా ప్రాధాన్యత అయితే ఉంటుంది. అంటే ఇక్కడ కొన్ని గుర్తుంచుకోండి. నల్గొండలో కొలనుపాక, కర్ణాటకలోని శ్రావణ బెలగోల గోమటేశ్వర ఆలయంలో మనం చూడొచ్చు. సో ఇది ఫ్రెండ్స్, వితిన్ 5 minutesలో మీకు జైనుల విద్యా విధానం గురించి డిస్కస్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. సో రేపటి క్లాస్లో మనకు బౌద్ధుల విద్యా విధానం గురించి అయితే నేర్చుకుందాం. సో ఐ హోప్ మీకు వీడియోలోని ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ క్లాసెస్ మేబీ 10th క్లాస్ హిస్టరీలో ఒక లెసన్ బ్యాలెన్స్ అయితే ఉంది. ఈవినింగ్ కల్లా దాన్ని అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తానండి. క్లాసెస్ అనేవి రెగ్యులర్గా చూస్తుండండి. ప్రీవియస్గా కూడా నేను చాలా క్లాసెస్ చేశాను. సో మీరు వాటిని అన్నిటిని కూడా యూజ్ చేసుకోండి. ఓకేనా?